హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను, నేత బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. మాకు పూర్తి కోరుకున్నాండి. ఇంకా మేమైతే వినకుండా వచ్చేసాం పని కాడికి. ఎందుకంటే చెప్పే కదా, ఇంకా ఏదో పని చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఇంకా పని అంటే ఊరకుంటే ఇష్టం లేక ఏదో పనికి వెళ్దామని చెప్పి సింపుల్ పని కాకుండా వేరే పని మీద ఏదో పని మీద వచ్చేసాను. ఇంకా అందుకని చెప్పి ఇక్కడికి రాగానే ఇంకా మా మామయ్య అయితే చికెన్ తీసుకొచ్చుకుండా అని చెప్పి ఆయన డబ్బులు ఇస్తే ఇప్పుడైతే వినకుండా వెళ్తున్నాము. ఇంకా వినకుండా వెళ్ళిన తర్వాత చికెన్ అయితే కొడుచుకొచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా పలాం బిర్యానీ చేయబోతున్నారు తిని ప్రశాంతంగా. ఒకవేళ ఈరోజు పని ఉందంటే ఇప్పుడే వెళ్తాను, లేదు ఈరోజు పని లేదంటే రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం. ఇంక రోజు అయితే చూడండి ఏ విధంగా ఉన్నది. ఇక్కడ బాగాలేకుందండి వాతావరణం అయితే కూడా. నేను ఆల్రెడీ వచ్చాను ఒకసారి, ఇది రెండోసారి అంటే చాలాసార్లు తిరిగాను ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇదిగో పార్క్ అయితే బాగుంది. అదే సరే నీకు చూసారు కదా, పార్క్ అయితే బాగుంది, పచ్చదనం అనేది కూడా. ఇంకా అయితే లొకేషన్ అయితే బాగుంది, చుట్టూ బిల్డింగ్లు, కొండలు, అసలు చూడండి ఎంత బాగుంది. వాతావరణం అయితే ఇంకా బాగుంది కాబట్టి చెప్తున్నాను. ఈ యోగా చేసే పెద్ద పెద్దలు అందరూ ఎక్కడికి వస్తారనుకుంటే యోగాకి అయితే ఇవన్నీ మొత్తం యోగా చేసేయండి. ఇవన్నీ మొత్తం లొకేషన్ అంతా బాగుంది మనకైతే చూడటానికి కూడా. ఇంకా నేనైతే ఎప్పుడు చూడని అన్నీ అయితే మటుకు వీళ్ళతోనే అన్నీ గడిపేస్తున్నాను. ఇంతకుముందు నేనైతే పని ఒక్కటేనండి వాళ్ళకి. ఇంక ఇప్పుడైతే మటుకు మొత్తం అన్నీ నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తాన్ని ఈ వీళ్ళతోటే పరిచయం అయ్యారు కదా. అదే భగవంతుడు మనకి ఏదో రూపంలో ఆనందాన్ని ఇస్తాడు. వీళ్ళైతే నాకు మొత్తం అంతా ప్రపంచాన్ని మొత్తం చూపిస్తున్నారు. ఇంకా అంత అవకాశం దేవుడు మనకి ఇచ్చిన ఇంకైతే నాకు ఇచ్చినట్టయితే దేవుడికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. వీళ్ళైతే నాకు మొత్తం అంతా ప్రపంచాన్ని మొత్తం చూపిస్తున్నారు. ఇంకా అంత అవకాశం దేవుడు మనకి ఇచ్చిన ఇంకైతే నాకు ఇచ్చినట్టయితే దేవుడికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకో చూశారు కదా, ఇంక రోజా కూడా వస్తుంది. ఇంక ఇప్పుడైతే మేమైతే అనుకోండి వెళ్ళి చికెన్ అయితే తీసుకొస్తాము. సరేనా వెళ్ళామా? సరే అనుకోండి వెళ్ళిన తర్వాత అనుకోండి చూపిస్తాను మీకు చికెన్ కొట్టేది కూడా తీసుకొచ్చి. ఇంక ఈరోజు అయితే పొలం అయితే మామూలుగా ఆడతలేదు అసలు. ఆంటీ ఉందిగా, ఇంకా ఆంటీతో పాటు ఆడుతున్నాను. సరే అండి, ఇంకా ఊరికి వెళ్ళేలోపు ఈలోపు అయితే పార్క్ ఉంది కదా, ఎంతమంది ఒకసారి చూపిస్తాము, మళ్ళీ ఒకసారి చూపిస్తాం. వెళ్ళేలోపు ఆ పార్క్లో కొంచెం ఎంజాయ్ చేసేసి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ వెనుకోండి వెళ్ళి చికెను అలానే నిమ్మకాయలు పులిహోర చేయాలన్నాడు మా డాడీ కోరిక మేరకు అయితే ఈరోజు అన్ని రెడీ చేస్తాను. చూసేయండి తప్పకుండా. తెలిసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను. మరి మీరు చెప్తే మేము ఉంటాం. ఓకేనండి, ఇంకా అదేనండి బిల్డింగ్. ఇది వచ్చేసి కొండ, వెనుకొండ అంటారు. కొండ చేసే కొండని పెట్టారు. ఏంటంటే బాబా వచ్చేసి అసలు ఎవరో కానీ చాలా బాగా కట్టేస్తున్నారు సారు. మర్యాదకి మర్యాద ఇచ్చుకోవాలా, అందుకని చెప్పేసి మర్యాదకి మర్యాద. అంతేనా? ఇంకా లాన్ ఉందండి వినుకొండ. ఇంకా ఏడా ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు ఆ కాస్త స్థలంలో. ఎందుకు అయితే వినకొండ ఇది కొండలో అంటే ఏమైంది, ఆ స్థలాలు ఉన్నాయి కాబట్టి కట్టుకుంటున్నారు. సరే ఇంక మొత్తం అయితే చూసారు కదా, ఇంక మనం షాప్కి వెళ్దాం, చికెన్ షాప్కి వెళ్దాము. చికెన్ అయితే కొడుచుకొద్దాము. ఈ రోడ్డు మటుకి ఆ బిల్డింగ్కే పోసుకున్నారు అనుకుంటా కదా. సరే అండి, ఇంకా చికెన్ అయితే ముందు తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంకా బండికి అయితే నేను చూసే కదా, నా బండి అయితే నాకు కావండి. ఎందుకంటే ఎంతో కష్టపడి నేను బండి అయితే కొనుక్కున్నాను నా సొంతగా అయితే. నేను కూడా ఒక వస్తువు అంటే కొనుక్కున్నానే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకని చెప్పి ఇదిగో 1,00,000 ఎలా పెట్టేది బండి కొనుక్కున్నాను నేను, నా సొంత కష్టాలు చేయబట్టి. దీనికి ఏదైనా సరే నా మనసుకి, నా హార్ట్కి అంత అది పడ్డా సరే నా హార్ట్ పగిలిపోయినట్టుగా అంత బాధగా ఉంది. అందుకని చెప్పి నేనైతే బండి కొనుక్కున్నాను. ఇది నాకు నా ప్రాణానికంటే ఎక్కువ ఇది. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానంటే, ఎందుకంటే ఇది నా పిల్లల తరం రావాలి. ఇది నా తరం అయిపోయిందంట, నా పిల్లల తరం అయిపోయిందంటే వాడి పిల్లల తరం. ఆ విధంగా అయితే ఆ బండి వెళ్ళిపోవాలి. ఇంకా అందుకని చెప్పి ఆదర్శ కోసం చెప్పి మళ్ళీ ఈ పాత బండి కొత్త మొదలు తయారు చేయబోతున్నాను. ఇంజనీర్ మార్చేసి ఈ విధంగా అయితే ఇంకా బండికి అయితే రిపేర్లో ఉన్న కొద్దితోనే సెట్ చేసుకున్నాను. అందుకని చెప్పి ఇగో చిన్న రిపేర్లు కూడా మొత్తాన్ని ఎక్కడెక్కడ లూజులున్నాయి మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాను. ఇంకక్కడ కొట్టుకులాడుతుంటే ఇంకా చూసారు కదా, ఈ బండి వచ్చి ఎన్ని సంవత్సరాలు తర్వాత ఈ బండి నాకు వచ్చి ఇంకా అదేవిధంగా అయితే అదే ఇంజన్ ఆయిల్ కూడా చూడండి. మార్పిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా అందుకని చెప్పి నల్ల మడ్డ వేసినట్టు వచ్చేసింది. ఇంకా దీన్ని కూడా మార్చేసాను ఇంజన్ ఆయిల్ కూడా. ఈ బండికి అయితే మటుకు ఇంకొక సిగ్నల్ లైట్ ఇవ్వడాను ముందు ఈ అద్దం లాంటిది ఇంకో అద్దం వేయించుకోవాలి, అప్పుడు బండి షో వచ్చింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా చూసేసారు కదా, ఇది నాకు చెప్పే కదా బండి
నా గుండెగా అసమంటది ఇది. దీనికి ఏదైనా కానీ నేను తట్టుకోలేను. సరే అండి, ఇంక ఈ బండి పని అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా నెక్స్ట్ చికెన్ షాప్కి కాడికి వెళ్తాను. ఆ చికెన్ కూడా చూపిస్తాను. పెట్రోల్ నిమ్మకాయలా? వాన కోసమే గాలి, అది వాన అనుకుంటుంది అంతా. ఏం చెప్పి సరే అండి, ఇంక చికెన్ షాప్ అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు చికెన్ అయితే కొట్టి పంపించింది. ఇంకా ఏంది ఈరోజు సీనియర్ చికెన్ తింటూనే ఉంటాడు అనుకుంటారా? ఇప్పుడే కానీ ఇంక తింటాను నేను రోజు ఆడతాను. ఇప్పుడే చికెన్ షాప్ అయితే చికెన్ అయితే తీసుకెళ్ళిపోతాను. సరే అండి, ఇంక కిలో అయితే మనం తీసుకోవాలి. 300 రూపాయలు అయితే చికెన్ అయితే ఎంతన్నా? మామూలుగా కూర వండుకోవడం డైరెక్ట్గా తేలికి వీడియో తెస్తుంది. తేలికి నేను యూట్యూబ్ పెట్టాలి, అందుకని యూట్యూబ్ పెట్టుకున్నానా అందుకని సన్నముక్క కొట్టేసాం ఇంకా డైరెక్ట్గా కూర వండుకోండి డైరెక్ట్గా ఒకసారి. నువ్వు ఇంట్లో కత్తి పెట్టి పని లేదు ఇంకా, అందుకే అంటుంది బాగా కొట్టు. గుండెగా మొక్కలు లేవన్నా? ఓకేనండి, ఇక్కడ అసలు వాన అయితే మామూలుగా పడట్లేదు, అసలు అంత మొబ్బట్టేసింది. ఇంకా వచ్చేసి ఇంకా పెట్రోల్ బంక్లో ఆగాము. డాడీ అయితే పెట్రోల్ కొడుస్తామన్నాడు ఒక 200 డబ్బాకి. అడగమంటారు నిలబెట్టి. బాదం పాలు మిక్స్. నాటు టమాటా కేజీ 10 రూపాయలు మాత్రమే. నాటు టమాటా కేజీ 10 రూపాయలు మాత్రమే. అంగులు నాటు టమాటా కేజీ 10 రూపాయలు మాత్రమే. ఓకేనండి, ఇంకా అన్నీ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా వానాగాలు బాధ అవుతుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయటం కుదరలేదు. అదేవిధంగా మన అడిగి పెట్రోలు, కూరగాయలు ఓకేనండి, ఇంకా అన్నీ అయితే తీసేస్తున్నాం. ఓకేమ్మా, అన్నీ అయితే తీసుకొచ్చా కదా. ఏంది మాడితో చిత్తలాటం అయిపోయిందిగా. అబ్బో, కోట్లు లచ్చలు అది చూడు, ముచ్చట్లు కావాలంట మా ఆయనకి రోజు. ఓయ్ సుహాస్, సుహాస్ ఓలే. అయితే వాళ్ళు కాకొని తెప్పించాను. అయితే వాళ్ళు కాకొని తెప్పించానండి. అలాగే దాంట్లో కలిసిన పులిహారం చేయాలనుకుంటున్నామండి. ఏ స్టైల్లో పులిహారం? ఏ స్టైల్ అయితే కొత్త పచ్చి మైసూర్ స్టైల్లో. సరే అండి, ఈరోజు వచ్చేసి మా అమ్మ చెప్పా కదా ఎంతకలా ఇలా వెళ్ళి మా అమ్మ కంటే ఎక్కువ వస్తుందండి నాకు తడబాటు. ఇంకా మా అమ్మ మా కోసం చెప్పేసి చికెన్ కర్రీ అయితే, అలానే పులిహోరకి వైట్ రైస్ అయితే మొత్తం అయితే రెడీ చేసేస్తుంది. ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయండి, ఇంకా అవన్నీ శుభ్రం చేసేసుకోవాలా. సరేనండి, మరి మైసూర్ స్టైల్లో పచ్చి ఉల్లికాయ, పచ్చిమిరకాయ చూసేయండి. చూసి అద్దా పులిహారం గారు చేస్తాను. సరే, ఇంక ఈలోపు అయితే నేను వంటలు వేస్తూ ఉన్నాయి.
అండి ఇంకా అంట్లో అయితే మొత్తం శుభ్రంగా తోమేసాను. తోమేసి ఇంక ఈ విధంగా అయితే సర్దేశాను. ఇంకా అదే విధంగా ఫ్రెష్గా అయితే టమాటాలు వేసుకొచ్చాయి కదా, ఇంకా అవి కూడా మా అమ్మ ఒక బుట్టలో అయితే వేసేసింది. ఇంకా అదే విధంగా నిమ్మకాయలు అయితే కట్ చేస్తుంది. ఇంకా పులిహోరానికి అయితే రెడీ చేస్తుందండి. అన్న రెడీ అయిందమ్మా? వైట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అదేవిధంగా కర్రీ కూడా ఉడుకుతూ ఉంది. మొన్న ఒకసారి నేను ఇంత చేస్తే పులిహోర చికెన్ కాంబినేషను పెట్టుకోకూడదమ్మా అంటారు జనాలు. అంటే పులిహోర ప్రసాద కింద వచ్చింది కదా, అందుకని మనం చికెన్ కాంబినేషన్గా చేసుకుంది అంటున్నాం కదా, అది ఇంక వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అట్లా కామెంట్ చేస్తే కొంతమంది అంటారు కదా మనకి ఇలాగ నచ్చిద్ది అని. అబ్బో అమ్మ మిషన్తోనే తీసేస్తుంది. ఇదేం వస్తుంది అట్లా రసమా? బాగా వస్తుంటే అవును చావా మరి రసం అంతే అంతే. మేనగోళ్ళ చూడు. అదిగోండి మా జిగేలు రాని. హాయ్ ఫ్రెండ్స్, కళ్ళు చూడండి ఎలాగున్నాయో నాయి. నన్ను చూసి ఎవరైనా భయపడాల్సిందే. వాళ్ళు ఎవడంటే డీజర్టీలలో ఏం పేరు దాని పేరు నాకు రాట్లా. అంటావా సాస్ని దమ్మా? సరే అండి, ఇంకా నిమ్మకాయ రసం అయితే మొత్తం తీసేసుకుందాము. ఇంకా ఉన్నాయి మొత్తం రెడీ అయినాక చూసేద్దాం. రాసిన అయితే చాలా మంచి పనులు చేస్తాం. ఇంకో కుళ్ళిపోయేదమ్మా. బో మా కాళ్ళు భలే మాట అంటుందా త్యా. వెరీ గుడ్. ఓకేనండి, ఇంకా పులిహోరలోకి అయితే నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంది. ఇప్పుడే కదండి ఇంకెనుకొండలి మొత్తం అయితే తీసుకొచ్చాను. కరివేపాకు, కొత్తిమీర కూడా ఫ్రెష్గా. చూసేయండి ఎలా చేస్తాను, నచ్చితే మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే. ఆస్తాడు చెప్పిద్రానా? ఇప్పుడు నాన్న చెబుతాడు చూడు, రాస్తే చెప్పినట్టు. చెప్పినానా? నేను ఏ పని చేయను. సరే అంతలేకైతే మనం మసాలా అయితే చేద్దామండి. ఈ అయితే మొత్తం కట్ చేసి పెట్టిద్దామమ్మ. అయిపోయింది. ఇంకా దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు అయితే మొత్తం అయితే వేసేసుకున్నాము. మసాలా అన్ని ఇంకా ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకున్నాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు అయితే మా అమ్మ అయితే మొత్తం అయితే కట్ చేసి పెట్టుకుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం. ఓకేనండి, ఇంకా పులిహోరలోకి అయితే ఆయిల్ అయితే పోసేసుకుందాం. సరేనండి, మరి నూనె అయితే బాగా వేసిందండి. దీనికల్లా ఎక్కువ నూనె కావాలండి బాగా, ఎందుకంటే మనం ఒకసారి నీళ్ళు వేసి కట్టాలి కదా, అది బాగుంది. సరే బాగా కాగిందండి. ఇది అక్కడ మీరు పని పోయినప్పుడు ఇలా చేసేవాళ్ళు. బాగా చేస్తారు ఇంకా ఆడితే పచ్చి బఠానీలు అన్నీ వేసుకుంటారు కానీ పచ్చి పచ్చి అదే పచ్చ రంగులో నానబెట్టుకొని మిల్లిమిర్చి కూడా అదే వాళ్ళ అన్నం ఎటువంటి అంటే బాగుమాట కొద్దిగా ముద్ద కొడతాను. ఆ బియ్యం వేయరు అనుకుంటా. ఉప్పు బియ్యం. చూడండి, ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఎక్కువ అవసరం లేదండి, లైట్గా కచ్చా పచ్చాగా. పసుపు లైట్గా పసుపు అండి, 2 స్పూన్లు ఎత్తానండి ఇక్కడ ఢిల్లీ బజార్లో. కొద్దిగా వేసుకున్నా, తగినంత పసుపు. అంతేనండి, ఎక్కువ ఉల్లిపాయ వేగితే బాగుంటుంది. మనం పచ్చిమిరపాయ కదా, నూనె వేసుకోవాలంటే
పచ్చి పచ్చిగానే ఉండాలి. ఉండాలి. సరేనండి, ఇది దింపేసుకున్నాం. ఇంకా అలాగా అన్నం అయితే ఇప్పుడే వండేసామండి. బాగా సరే అండి, ఇంకా అన్నం అయితే మొత్తం అయితే తీసేసుకున్నాము. గట్టి చెప్పు. ఇది సరిపంత ఉప్పు వేసుకుందామండి ముందుగా. తీసుకుని నిమ్మకాయ రసం అండి. క్యారెట్ కొంచెమే, ఒక ముక్కేనండి. మా పిల్లలు అయితే అల్లరి అల్లరి చేస్తున్నారు బయట. సరేనండి, ఇప్పుడు కరివేపాకు కూడా నూనెలో వేయలేదండి, పచ్చిగా వేస్తున్నాను. చూడండి, ముందుగా కాబెట్టుకున్నా నూనె. నూనెలోనే మెత్తంగా అయిపోయింది, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. చూడండి, ఫ్రై అవ్వకుండా. ఇది మా పిల్లలకంటే బాగా ఇష్టం అండి. హాయ్ చెప్తుండే అక్షయ్. చెప్పు మా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మా కోసం పులిహోరం చేస్తుంది. వాడు మాట్లాడుతాడు కూడా బాగా. ఉండలే అక్షయ్, ఇంకేంటనా ఇది? వాడు చూడు పులిహోరం చూసి డాన్స్ చేస్తున్నాడు. అర్థం మేడంలో ఒకసారి గొడవ పండుగ చేసుకెళ్ళా బాగుంది మా పిల్లలు. రేపు పెట్టినా ఇంకా చికెన్ ఏం చేద్దాం ఉన్నప్పుడేమో. ఓకే 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 ఓకేనండి, ఇంకా పులిహోరం అయితే రెడీ అయిపోయింది. చేసారు కదా, ఎలా ఉందనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా అంత పిల్లలందరూ రెడీ చేసినాక మనం టేస్ట్ అయితే చేసేద్దాం. అక్కడికి ఓకేనండి, ఇంకంతా అయిపోయింది కదా. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మాడు దూరతురా అన్నిటికీ. నీ మనోడేగా, అందుకే మనోడు అంటున్నా. వేసిండు మొత్తం. ఏంది పిల్లండు ఏమంటున్నారు ఆదర్శగా? ఏమంటున్నారు తాత? టొట్టుడాయ్. సరేనమ్మా, అన్నయ్య పెట్టరా. సరే. ఓకేనండి, ఇంకా అన్నయ్యకి అయితే ఇచ్చొద్దాము. అదేవిధంగా ఆంటీలు గుడి పెట్టామా, అందులోకి అన్నయ్యకి ఇచ్చొద్దా. ఓకేనండి, మా చిరవలు రావడంతోనే పులిహోరని చికెన్ కర్రీ తీసుకొచ్చింది. ఉదయం 2 గంటలకు వచ్చారు. 2 గంటలకు వచ్చి మా అన్నయ్య పని ఎలా ఉందని చెప్పేసి మొత్తం రౌండ్ వేసి ఉండిద్ది. పని కూడా చేసి ఉండిద్ది. చేసే పని గోడ కట్టా అంటే మేస్త్రి పని మొత్తం చేసిద్ది మా అమ్మాయి. మొత్తం మిషన్ పని చేసిద్ది. వీటన్నిటికంటే కుటుంబ బాధ్యతలు మొత్తం భుజాన్ని వేసుకొని నెడతాం అన్నమాట. అంత గొప్పది మా చెల్లెలు. సరే, ఇంకా అన్నయ్యకి ప్రేమగా పులిహోర అలానే చికెన్ కర్రీ మా చెల్లెలది చేతుల దారి చేసింది. చాలా అమ్మ చేసింది అంతా. అమ్మ అంతా రెడీ చేసింది. బెంగళూరు స్టైల్ పులిహోర రెడీ చేసింది. సరే అండి, బెంగళూరు స్టైల్ అయితే పులిహోర అయితే చేసింది. ఈ వైట్ ఏందని పౌడర్ ఎక్కువ పోస్తున్నా తిండి పని చేస్తే అలా ఉంటది. మనకు పనే కదా. ఇంకా మమ్మీ కూడా పనిగా వచ్చారు. ఇంకా వర్క్ కొంచెం స్లోగా నడుతుంది. అమ్మ కొన్నాళ్ళంటే అన్న వస్తాలే అన్న అంటే, సరే అమ్మా నీ పని నీ ఇష్టం, ఇక్కడికి వచ్చి ఎండాలైనా ఉండో చెయ్యి. అక్కడ కొంచెం రేకులు ఉంది, ఎండాకాలం ఇబ్బంది పడుతున్నారు కదా, ఇక్కడికి వస్తే కొంచెం సర్లేదనానికి. అలానే ఇంకా తల్లిదండ్రుల కంటే తోడపుట్టిన వాళ్ళ దగ్గర కానీ ఉండటం కంటే ఇంక అంతకంటే ఆనందం ఏముండదు అని చెప్పి మమ్మల్ని కూడా రమ్మంటే వాళ్ళు వచ్చారు. అటు అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం కానీ అందరూ అంటారు నువ్వు ఎప్పుడు పుట్టింటి కాడే ఉంటావు అంటున్నారు. అంటే అనుకోనే అమ్మ చేసేది
పుట్టింటి మీద ఏ ఆడపిల్లకి మాత్రం రావట్లేదు. రావాల్సిన దానికంటే నువ్వు ఒక ఇంచు ఎక్కువ వస్తున్నావు. అది ఇంకా ప్రేమ ఎక్కువ అయ్యి సరేనా. ఎందుకనంటే అండి ఒండూరులో ఇప్పుడు రాజీని చేసుకున్నావు కాబట్టి రాజీని గంటకి రోజుకి నేను తీసుకెళ్తా చేస్తా ఉంటాను. మా అమ్మాయిని ఇచ్చిందే ఎన్ని 100 పైన కిలోమీటర్లు దగ్గర 150 కిలోమీటర్ల పైన. అలాంటి అమ్మాయి 2 నెలలకైనా నెలకు 15 రోజులు రావడం తప్పే ఉండదులే. మీరు తిరగడం తప్పు అయ్యా. మేమే ఏమనుకోవట్లేదు. అలాంటప్పుడు మీరు అనుకోవడం తప్పు కదా. అందుకని చెప్పి చదువుతున్నాను అనమాట. సరేలే భోజనం చేద్దాం ముందు. సరే తినేసి ఆకలి నువ్వేం మాట్లాడవుగా పాప. వాము గోల అనుకో. అన్న వెళ్ళి గోల అంటున్నారు. మన ప్లేయర్ చేసుకుంటా. ఏం తినా నువ్వు? తినదా? తిను. వద్దులే పిల్లడు జలుబు చేసిద్ది. ఆయన నీ జలుబు అప్పటికి జలుబు చేసిద్దిలే అమ్మ, నువ్వు తినకూడదు. ఓకేనండి, మా వదిన వచ్చేసి క్యారెట్ ఫ్రై చేసింది. మా సుహాసిని కూడా రెడీ అయిపోయింది. ఇటు చూడు మమ్మీ, ఉల్లిపాయలు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది మా చక్కని తల్లి కదా. మా అమ్మ గాలు చేస్తుంది. సరే నన్ను తిని మరి. ఎట్టుంది? ఎందుకే ఇంకా అదే ఇంక లేదు ఎదురు ఓకేనండి. ఇంకా అందరికైతే వడ్డిచ్చేస్తున్నాం మా అమ్మ. ఇంకా పిల్లలకు కూడా వడ్డిచ్చేసింది. మొత్తం అయితే ముగ్గురు మచ్చటంగా కూర్చొని తింటున్నారు. నువ్వు కూడా తినమా. వద్దు అనకూడదు. గుడ్ బాయ్లు ఎప్పుడు మచ్చటం కూర్చొని తినాలా తెలుసా. ఇంకా అదే విధంగా మా వారికి శ్రీవారికి మా ఆయన వస్తేనే ఎప్పుడూ అనేసి వచ్చేది మమ్మల్ని కాడికి. అంతేనా? ఏం మాట్లాడవా? మా ఆయనకి మమ్మల్ని కాడికి వస్తే చాలా మొహమాట పడతాడండి. నాకు అర్థం కాదు. వస్తే ఇప్పుడు చూడండి అసలు లొట్ట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు నాకు కూడా అర్థం కాదు ఒక్కోసారి. ఇంకా అదే విధంగా మా డాడీకి కూడా వడ్డిచ్చేసింది. ఎటుందండి? సూపర్. ఆశ్రిత ఎలాగుంది యేసు బాబు? అమ్మా ఎట్టుందిరా? అమ్మ నాయనమ్మ చేసింది వంట సూపర్గా ఉందా? అబ్బో ఆయన మా అమ్మ వాళ్ళు కడుతుంటున్నావు నువ్వు. అబ్బో అరా నువ్వే మా అమ్మ వాళ్ళు కడుతుంటున్నావు ఏంద్రా? మీ ఇంటికి పో. చెప్పు అక్షయ్. అబ్బో పిల్లలు రాత అయిపోయారమ్మా. మీ వీడియో కాదు మా వీడియో. చెప్పు. మా వీడియో నచ్చినట్టయితే ఇంకా అదే విధంగా ఆంటీ వాళ్ళకి కూడా ఇచ్చేసేద్దాం. పులిహోర, చికెన్ కర్రీ, కుమ్ము దంచు. నువ్వే వండుతున్నా? ఓకేనండి. ఇంకా నేను వచ్చేసేలోపు మా ఆంటీ అయితే వంట కూడా ప్రిపేర్ చేస్తుంది. బంగాళదుంప టమోటా కర్రీ. బాగుందండి. మా పెద్ద కూతురు వచ్చిందని మా తోడు పడి చేసింది. చికెన్ కర్రీ అని పులిహోర సూపర్గా ఉంది. కట్టు మా ఆంటీ టేస్ట్ చేసిందండి, చాలా బాగుంది. ఈలోపు అయితే మా బాబాయ్ వాళ్ళ కోసం అయితే చెప్పే కదా కర్రీ అయితే రెడీ చేస్తుంది. సరే అండి మరి అందరూ నేను పిల్లలు తింటున్నా ఇలా మూతను పెట్టి మరి. ఇంక మా బాబాయ్ కోసం పాప మా ఆంటీ ఒక ముద్ద తిని టేస్ట్ అయితే చెబుతుంది. బాయ్. వాళ్ళ ముద్దున మనవాళ్ళకైతే చియా కూర అంటే చాలా ఇష్టము. మా మేనగోళ్ళకి ముక్కలే తినిద్దాం. నాకంటే దారుణంగా తినిద్దాం. యాడికి వెళ్తున్నా? వాళ్ళ అమ్మకాడికి. అమ్మ దారి పట్టిందమ్మ, వేసుకొచ్చుకో నువ్వు. ఏమైనా తినగలదు
ఏం కావాలో తినే ముద్దగా. ఓకేనండి, ఇంక అందరికీ వచ్చేలోపు మా ఆయన అయితే తినటం కూడా అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్ప మేము మాట్లాడేమన్నా. ఏనా ఎట్టుంది? తినడం కూడా అయిపోతుందండి పాపం అమ్మ. ఇంకా అదే విధంగా నేను కూడా అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు దాకా మా పిల్లలు స్పూన్తో తిన్నారు, ఇంక వాళ్ళతో పాటు నేను కూడా. చెప్పరా? సూపర్ అంటే సూపర్ ఉందండి. పులిహోరానికి అలానే చికెన్ కర్రీకి కాంబినేషన్ చాలా బాగుంది. మాట్లాడు. మాట్లాడు మరే అంతేనయ్యా. పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయకి అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మైసూర్ పులిహోర కదా, నేను ఇంత బెంగళూరు పులిహోర అంటున్నాను. మర్చిపోయానండి, మైసూర్ స్టైల్లో పులిహోర ఇది. ఓకేనండి, ఇంక ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి తప్పకుండా. మా ఫ్యామిలీలో మా అందరికీ అయితే వడ్డిచ్చేసాను. మా తమ్ముడు వచ్చేసి ఇంట్లో ఉన్నాడు. మొక్కజొన్న నూనె కదా, మొక్కజొన్న నూనె అని మా తమ్ముడు వచ్చి ఇంటికి మళ్ళీ వినకొండ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడండి. ఇంకా వాతావరణం కూడా సరిలేదు కదా, అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. సరేనా, వీడియో నచ్చినట్టయితే ఆశ చెప్పండి ఆశ, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పమ్మా మమ్మీ. సరేనా, ఇంకా వంటకాలు అయితే అయిపోయినాయి కదా, ఇంకా తినేసాము. ఇంకా పులిహోర అయితే ఏం పులిహోర అదే మైసూర్ పులిహోర అయితే తినేసాము. ఇంకా అదేవిధంగా అయితే ఇంకా తిన్నామన్నది మా మావ అయితే కొట్టుకాడికి పోయి తలవ డబ్బా తీసుకొచ్చాడు. మరి ఈ డబ్బాలు అయితే తీసుకొచ్చాడు, నాకైతే తెలియలేదు. పెద్ద డబ్బా అయితే మరి అయితే అదైతే 2 లీటర్లు వచ్చి 100 రూపాయలు. ఈ డబ్బాలు అయితే 5 100 రూపాయలు. కనీసం మనిషికి గ్లాస్ కూడా రావు అయితే. సరే, ఇంకా అదైతే పెద్ద డబ్బా అయితే లేదంట, అందుకని చెప్పి అయితే ఇంకా పులిహోర అయితే బొంబాయి పులిహోర, మైసూర్ పులిహోర సరే మైసూర్ పులిహోర అంటే మైసూర్ పులిహోర దానికి కాంబినేషన్కి మటన్ చికెన్ కర్రీకి అయితే రెండింటికి అయితే కాంబినేషన్ పడి కుదిరింది, బాగుంది, చక్కగా బాగుంది. ఇంకా అదేవిధంగా అయితే మటుకి ఇంకా పిల్లలతో ఏదైతే బలి సంతోషం ఉంది. ఇంకా తినేసాం కదా, ఇంక తిన్నాయమంటే అయితే ఇంకా ప్రశాంతంగా ఇంకా రేపు మళ్ళీ లేవాలి కదా, అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఏదైతే ప్రశాంతంగా ఉంటాం, రేపు రెడీలో ఉంటాము. ఈ విధంగా ఇప్పుడైతే ఈ చల్లడి కాలకి ఇంకా చలిపోతుంది అనుకునేటప్పుడు ఇంకా చలిగా ఉండడానికి ఇది ఇంకా కూలింగ్ బాడీ తీసుకొచ్చారు, ఇంకా కూలింగ్. సరే అండి, ఇంక తీసుకొచ్చారు కదా, ఈ ఓపెన్ చేసి తాగేద్దాం. ఏం తాగుతారు? నీకు ఏదో నచ్చితే దాకు మీ మా నీకు ఏదో ఉంటుంది తీసుకొచ్చాడు. తినట్లేదు తాత దంసా. ఓకేనండి, ఇంకా మా డాడీ మా కోసం లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి అక్షయ్ చూడండి. సరే అండి, ఇంకా అయితే ఈ దంసప్ తాగేద్దండి, కూలింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో బై బై, సీ యూ. కూలింగ్ మామూలు లేదండి.